హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్వీట్ రెసిపీ వచ్చేసి రవ అప్పాలు. చాలా బాగుంటాయి. వీటిని మనం షుగర్తో కాకుండా చాలా హెల్తీగా టేస్టీగా బెల్లంతో చేసుకుందాం. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రవ అప్పాలను చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు బెల్లం తీసుకుందాం. అలాగే ఇందులోనే అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు బెల్లాన్ని కరిగించండి. బెల్లం మొత్తం కరిగి వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులో అరకప్పు బొంబాయి రవ్వను యాడ్ చేద్దాం. అలాగే 1 టీ స్పూన్ గోధుమ పిండి, అర టీ స్పూన్ యాలక్కుల పొడిని వేసి బాగా కలపండి. ఈ రెసిపీ కోసం బెల్లం, వాటర్, రవ్వ ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. అప్పుడే మనకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుంది. ఇవన్నీ బాగా కలిపాక ఇలా పిండి ముద్దలా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. మూత పెట్టి కాస్త చల్లారనిద్దాం. రవ్వ మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా పిండి ముద్దలా చక్కగా మిక్స్ అవ్వాలి. అంతవరకు బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే అంత బాగా వస్తాయి. ఇలా అంతా మిక్స్ చేశాక చిన్న చిన్న అప్పాల్లా చేసుకుందాం. ఇలాగే అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా చేసుకుందాం. ఫస్ట్ రౌండ్గా చేసి ప్రెస్ చేయండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ప్రిపేర్ చేయండి. పగుళ్ళు లేకుండా చేయండి. ఎంత పగుళ్ళు లేకుండా చేసినా ఫ్రై చేసేటప్పుడు కాస్త పగుళ్ళు కనిపిస్తాయి. సో మనం ముందుగానే పగుళ్ళు లేకుండా చక్కగా చేసుకుంటే బెటర్. ఇలా అన్నీ చేశాక ఫ్రై చేద్దాం. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ చెప్పబోయే టిప్స్ని ఖచ్చితంగా పాటించండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక మీరు వెంటనే కదపకుండా 1-2 నిమిషాల తర్వాతనే గంట పెట్టి కదపండి. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇవి వేశాక వెంటనే టర్న్ చేస్తే ఆయిల్లోనే విరిగిపోతాయి. సో ఇవి కాస్త గట్టిపడ్డాకే టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. అలా చేస్తే ఆయిల్లో విరిగిపోవడం, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వంటివి జరగవు. సో ఈ టిప్ని పాటించి ఫ్రై చేయండి. మీకు పక్కాగా రెసిపీ అనేది చక్కగా వస్తుంది. ఇలా 2 పక్కలా కూడా బాగా ఫ్రై చేసి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసి ఇలా మరో గంటతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలాగే ఆయిల్ నుండి తీసిన ఈ అప్పాలను ఒకదానిపై ఒకటి కాకుండా విడివిడిగా వేయండి. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా మీరు రవ్వతో కూడిన ఏ రెసిపీని ఫ్రై చేసినా కాస్త గట్టిపడ్డాకే మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలా చేస్తే ఆయిల్లో విరిగిపోయే ప్రమాదం అస్సలు ఉండదు. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రవ అప్పాలు రెడీ. వీటిని స్పెషల్లీ దేవునికి నైవేద్యంగా పెడతారు. అలాగే మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీ స్వీట్ రెసిపీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.